ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభించారని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందిక నిర్ణయాలను సరిదిద్దగలుగుతున్నామని చెప్పారు. ఈ 2 బ్యాచ్లకు రావాల్సిన అప్రూవల్స్ ను తాము తీసుకువచ్చామని, ప్రొఫెసర్ల నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిందని చెప్పారు. యూనివర్సిటీ భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. అధ్యక్ష, విచిత్రమైనంటే నాకు గత ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోలేదు ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసిదానికి వెళ్ళినప్పుడు మా పైన దాడి చేశారు. అధ్యక్ష, ఏదో మేము అన్యాయం చేస్తున్నాం. ఇది ఎంతో న్యాయమో దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఒకసారి గమనించారు. ఆర్టికల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 2 బ్యాచ్లకి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఎలా యూనివర్సిటీ స్టార్ట్ చేశారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. వాళ్ళందరూ నేను కలిసిన తర్వాత మేము అది కేంద్ర మంత్రి గారితో నేను కూడా పర్సనల్గా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇది సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేజ్ అని వెకేట్ చేయించి ఆ నోటిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా 4300 పోస్టులు అనుకుంటా దేర్ ఆఫ్ ఈ లీగల్ ట్యాంగిల్స్లో ఉన్నాయి అధ్యక్ష. సో ఇప్పుడు మేము, ఎందుకంటే మాకు డిఎస్సి ఒక పెద్ద పరీక్ష, మంత్రిగా డిఎస్సి నాకు ఒక పెద్ద పరీక్ష, దానిపైన కూడా ఎటుకో చర్చ ఉంది కనుక డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ డిఎస్సి అయిపోయిన వీ వాంట్ టు సిట్ రిజాల్వ్ ఆల్ లీగల్ ఇష్యూస్. ఎందుకంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో బొత్స గారు కూడా తెలుసు మ్యాక్సిమం లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది మేము రిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రిక్రూట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు కోరినట్టు ఈ భవనాలని ఎప్పటికల్లా కడతారు అని ఎవరో సభ్యులు కోరారు. వాస్తవంగా ఇప్పుడు నేను వివరాలన్నీ తెప్పించుకున్నాను అధ్యక్ష. బడ్జెట్స్ ఎంత అవుతాయి ఏంటనేది మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. నా దగ్గర రెడీగా వివరాలు లేవు. నేను తప్పనిసరిగా అదొక కార్యాచరణ రూపొందించిన తర్వాత గౌరవ సభ్యులు